మేడ్చల్ జిల్లా అల్వాల్లో రిజర్వేషన్ పెంపుపై బీజేపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది। ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కోశాధికారి రాజనరసింహారెడ్డి, శ్రీమతి మల్లిక పాల్గొన్నారు। మేడ్చల్ జిల్లా అల్వాలోని బీజేపీ రిజర్వేషన్ల పెంపులపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు। ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కోశాధికారి రాజనరసింహారెడ్డి మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలలో రిజర్వేషన్ల పెంపు నామమాత్రంగా ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 12% పెంపుపై ఆవేదన వ్యక్తం చేశారు। దీనివల్ల మిగతా కులాల వారి పరిస్థితి ఏమిటి అని వారు ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ రాజనరసింహారెడ్డి, శ్రీమతి మల్లిక, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు। 12% మరి రాజ్యాంగ వ్యతిరేకంగా మరి మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు ఇవాళ అల్వాల్ సర్కిల్లోని మండల ఎంఆర్ఓ పరిధిలో మరి ఈ సేవ జేఏసీ డేట్లో మేము కార్యక్రమం చేపట్టాం। ఈ కార్యక్రమానికి 3 డివిజన్ల భారతీయ జనతా పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి మల్లిక గారు, అదేవిధంగా బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో మరి అభిమానులు కూడా కొంతమంది రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ వేదిక రావడం జరిగింది। మరి వాళ్ళ అభిప్రాయాలు కూడా ఈరోజు అందరూ కూడా పంచుకుంటే విషయం ఏంటంటే, కేవలం ఇది ఒక రకంగా మరుగులో కోర్టులు ఉన్న అంశాన్ని మళ్ళీ ఒకసారి పైకి తీసుకోవడం। గతంలో రాజశేఖర రెడ్డి గారే మరి రిజర్వేషన్లు ఈ బీసీ వర్గం కింద 5% ఇచ్చినప్పుడే కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు 51% దాటుతుంది అన్నప్పుడు 50%లో ఉంటుంది అని చెప్పి మరి వారిని బీసీఈలో 4% కుదించుకొని అది కూడా ఇప్పుడు కోర్టులో మరి స్టేటస్ కో ద్వారా కొనసాగుతుంది। అది కూడా నిలబడే అవకాశాలే చాలా తక్కువ, కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ బీసీఈని మళ్ళీ 4 నుంచి 12% తీసుకుపోవడం, మరి అసెంబ్లీలో నిర్బంధంగా నాకు మందబలం ఉంది, ఎమ్మెల్యేలు మద్దతు ఉందని చెప్పి నేను పాస్ చేసుకుంటా అని చెప్పి మరి 3 రోజులు జరిగే చర్చను ఒక్క రోజుకే కుదించి ఎవ్వరి అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకోకుండా బిల్లు పాస్ చేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతా, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపిస్తా, నరేంద్ర మోడీ ఒప్పుకోకపోతే మరి యుద్ధం చేస్తా, యుద్ధం కాదంటే కోర్టు పోతా అని చెప్పి మరి పక్క రాష్ట్రమైన తమిళనాడు గురించి మాట్లాడుతున్నాడు।